ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్రీను ద్వారా పల్లవి అయితే అవని శ్రీను దగ్గరే ఉందని తెలుసుకుంటుంది. ఎలా అయినా సరే అవని దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇక పల్లవి చాలాసేపు ఆలోచించి శ్రీను దగ్గరికి వెళ్తుంది. ఇంక తను తీసుకువచ్చిన చీరని శ్రీను చేతిలో పెట్టి, శ్రీను, మొన్న పండక్కి నీ ఆవిడికి చీర కొన్నాను, కానీ ఇవ్వటం మర్చిపోయాను, ఇదిగో చీర అని చెప్పి సీనుకి ఇవ్వడంతో సీను ఆ చీరని చూసి చాలా సంతోషపడతాడు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళు, త్వరగా వెళ్ళి మీ ఆవిడికి ఆ చీరనివ్వు, చాలా ఆనందపడుతుంది అని అంటూ ఉంటే, అమ్మగారు పనుంది, పని అయ్యాక వెళ్తానమ్మా అని అంటూ ఉంటే, ఏం కాదులే, రోజు చేసే పనే కదా, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి సీనునైతే ఇంటికి పంపిస్తుంది. తర్వాత తను కూడా సీను వెంబటే సీనుని ఫాలో చేస్తూ సీనుకి కనిపించకుండా దాక్కుంటూ వాళ్ళ ఇంటి దాకా వెళ్తుంది. ఇక సీను అయితే కనక కనక చీర తీసుకొచ్చాను అని చెప్తుంటే, ఎవరికి, మీ అమ్మగారికా అని కనక చాలా పొగరుగా అడగడంతో ఇంకా సీను అయితే, అమ్మగారికి కాదే, నీకేనే, పల్లవమ్మగారు నీకు చీర ఇచ్చారే అని చెప్పడంతో ఇక కనక అయితే చాలా సంతోషంగా చీరని ఇప్పదీసి చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో పల్లవి అవని ఎక్కడా అని గట్టిగా అడగడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సీను, ఏంటమ్మా అవని అమ్మగారు ఇక్కడెందుకుంటారు అని అంటుంటే, ఏ సీను, నేను అంతా విన్నాను, మర్యాదగా చెప్పండి, ఆ అవని ఎక్కడ ఉంది అని చెప్పి ఇల్లంతా వెతికేస్తుంది. ఇక సీను అయితే, అమ్మగారు మీరు పొరపాటు పడుతున్నారు, అవని అమ్మగారు ఇక్కడ లేరు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి సీను చెంప పగల కొడుతుంది. ఇక అలాగే అక్కడే ఉన్న కనక కూడా, ఏంటమ్మా లేరని చెప్తుంటే అర్థం కావట్లేదా, మా ఆయన్ని కొడతారేంటి అని అంటుంటే, అయితే నిన్ను కూడా కొట్టాలా అని చెప్పి పిలిచిక కనకని కూడా లాగొక్కటిస్తుంది. కనక చాలా కోపంగా పల్లవి వైపు చూస్తుంటే, పల్లవి చెప్తారా చెప్పరా అని గట్టిగా వాళ్ళిద్దరిని అరవడంతో ఇక కనక భయపడుతూ, అమ్మా నా మీదొట్టు, ఇప్పుడే ఆవిడ సామాన్లు సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, కావాలంటే ఇల్లంతా చూసుకోండి, మా ఆయన మీదొట్టు అని చెప్పి పల్లవిని నమ్మిస్తుంది. ఇక కనక అయితే, చూడు, అది కనుక ఇక్కడికి వస్తే ముందుగా నాకే ఇన్ఫామ్ చేయాలి, అలా కాకుండా మీరు దాన్ని దాచిపెడితే ఊరుకునేదే లేదు అని చెప్పి పల్లవి అయితే ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్తుంది. ఇక సీను చాలా కోపంగా కనకతో, ఏంటి అవని అమ్మగారు వెళ్ళిపోయారా, ఖచ్చితంగా నువ్వే ఏదో అనుంటావు, నీ నోటి దురుస్తో అమ్మగారి మనసుని ఎంతలా బాధ పెట్టావో అమ్మగారు ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసావు అని చెప్పి ఇక సీను కనక మీదకు వెళ్తుంది. ఇదంతా విన్నా పల్లవి, అవని మిస్ అయిపోయావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి పల్లవి ఆలోచిస్తుండగా ఇక అవని అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. అదే టైంలో స్వరాజ్య అయితే రోడ్డు దాటుతూ ఉండగా అనుకోకుండా ఒక ఆటో వచ్చి స్వరాజ్యాన్ని ఆటో గుద్దేసి వెళ్ళిపోతుంది. ఇక స్వరాజ్యం అక్కడికక్కడే ఆటో గుద్దడంతో పడిపోతుంది. ఇక వెంటనే అవని పరిగెత్తుకుంటూ స్వరాజ్యాన్ని కాపాడుతుంది. స్వరాజ్యాన్ని పైకి లేపి, అమ్మా లేవండమ్మా అని తనని పైకి లేపుతుంది. ఇక స్వరాజ్యం అవనిని చూసి, నువ్వు నువ్వు అని అంటూ ఉంటే దానికి అవని, చూసుకొని రావాలి కదమ్మా, చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, చిన్న గాయం కాబట్టి సరిపోయింది, పెద్ద దెబ్బ తగిలితే ఏంటి మీ పరిస్థితి అని చెప్పి అవని అయితే ఇక స్వరాజ్యాన్ని జాలి పడుతూ మాట్లాడుతుంది. స్వరాజ్యం ఒక విధంగా చెప్పాలంటే అవనికి ఇట్టే నచ్చేస్తుంది. నువ్వు నువ్వు రామ్మా, పక్కనే మా ఇల్లు, మంచినీళ్ళు తాగెళ్దువా అని చెప్పి స్వరాజ్యం అవనిని తీసుకుని ఇంటికైతే వెళ్తుంది. ఇక అవనికి మంచినీళ్ళిచ్చి, నువ్వు ఇలాగే కూర్చో, నీకోసం కాఫీ కలుపుకొస్తాను అని అవని అంటుంటే, పర్వాలేదండి నాకేమొద్దు, నేను బయలుదేరుతాను అని అంటూ ఉంటే, చూడు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలేదు,
కాఫీ తాగేసి వెళ్ళాలి అని చెప్పి స్వరాజ్యం ఇక లోపలికి వెళ్ళి కాఫీ తయారు చేస్తూ ఉంటుంది. ఇంతలో దయాకర్ అక్కడికి వస్తాడు. దయాకర్ బయట నుంచే స్వరాజ్యం స్వరాజ్యం అని పిలుచుకుంటూ లోపలికి వచ్చేసరికి అక్కడ ఉన్న అవనిని చూసి షాక్ అయిపోతాడు. ఇక తన చేతిలో ఉన్న బ్యాగ్ని కింద కొదిలేస్తాడు. అవని కూడా దయాకర్ని చూసి ఆశ్చర్యపోతుంది. మీరు మీరు అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే దయాకర్ నువ్వు నువ్వు రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడలివి కదా, అంటే అక్షయ్ బాబు భార్యవే కదా అని చెప్పి ఇంకా దయాకర్ అయితే అవనిని అడగడంతో అవని అవును నేనే, మీరు మీరు మావయ్య గారి స్నేహితులు, ఆ రోజు ఆయన పుట్టినరోజు నాడు మీరు కూడా అక్కడికి వచ్చారు అని చెప్పి ఇక అవని అయితే దయాకర్ని అడుగుతుంది. ఇంతలో లోపల నుంచి స్వరాజ్యం కాఫీ కలిపి ఇంకా అవని చేతికి ఇస్తుంది. అవనిని చూసిన దయాకర్ నాకు నాకు మీ ఇంట్లో జరిగిందంతా తెలిసింది, మీరేం చెప్పకపోయినా నాకు తెలుసు అని చెప్పి దయాకర్ చెప్తుంటే పర్వాలేదులేండి ఏదో అనుకోకుండా జరిగింది అని చెప్పి ఇక అవని అంటుంటే లేదమ్మా అనుకోకుండా ఏమీ జరగలేదు, నిన్ను ఆ ఇంటి నుంచి పార్వతి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసిందని నాకు తెలుసు అని చెప్పి ఇక దయాకర్ మాట్లాడుతుంటే అయ్యో అదేం లేదంకుల్ మీరు పొరపాటు పడుతున్నారు అని ఇక అవని దయాకర్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఉన్న స్వరాజ్యం ఆపండి, అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు, ఏంటండి మీరు రోజు ఫుల్గా తాగొచ్చేవాళ్ళు కానీ ఈరోజు మామూలుగానే వచ్చారే, మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఇక స్వరాజ్యం అయితే దయాకర్ని చూపించి చూడమ్మా ఈయన నా భర్త దయాకర్, ఒకప్పుడు మాకు చాలా ఆస్తి ఉండేది, ఈయన తాగుడు వల్ల ఆస్తి మొత్తం హారత కర్పూరంలా ఆరిపోయింది, ఇదిగో చివరికి నా పుట్టింటోళ్ళు ఇచ్చిన ఈ ఇల్లు ఒక్కటే మిగిలింది, నేను ఎట్లా అయినా సరే కష్టపడి పైకొస్తాను అని చెప్పి ఇక స్వరాజ్యం మాట్లాడుతుంటే ఒసే నీ రాజకీయం గురించి చెప్పి ఆ పిల్ల బుర్రా పాడు చేయకు, చూడు ఆ అమ్మాయి కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది, తను ఎవరో కాదు నా అని అంటూనే అదంతా తర్వాత చెప్తాను, ముందు తను ఇక్కడే ఉంటుంది అని అంటుంటే ఒక్కసారిగా అవని లేదండి నేను ఇక్కడ ఉండడం సవ్యం కాదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి అవని కాఫీ కప్ని అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చూడమ్మా నేను నీకు వరసకి బాబాయ్ అనుకో, నన్ను బాబాయ్ అని నువ్వు నిరభ్యంతరంగా పిలవచ్చు, మాకు పిల్లలు లేరు, నువ్వు ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకునే వరకు మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని దయాకర్ అయితే అవనిని అడగడంతో అవని ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక అక్కడే ఉన్న స్వరాజ్యం అవునమ్మా ఆయన చెప్పేది కూడా నిజమే, మాకు పిల్లలు లేరు, ఈరోజు నన్ను నా ప్రాణాన్ని కాపాడావు, నువ్వు కొద్ది రోజులు మాతోనే ఉండొచ్చు కదా అని చెప్పి ఇక స్వరాజ్యం కూడా అవనిని ఒప్పించడంతో అవని అక్కడ ఉండడానికి ఒప్పుకుంటుంది. ఇక దయాకర్ చెయ్యి పట్టుకుని స్వరాజ్యం లోపలికి తీసుకెళ్ళి ఏవయ్యా ఇంతకీ తను ఎవ్వరు, తను ఇక్కడే ఉండాలి అంటున్నావు, పైగా నువ్వే తప్పు చేయలేదని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి అంటున్నావు, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, మళ్ళీ తన దగ్గర అడిగితే అమ్మాయి బాధపడుతుందని ఏం మాట్లాడట్లేదు, అసలు ఏమైంది అని అంటుంటే ఓసే స్వరాజ్యం తను ఎవరో కాదే నా అక్క అనురాధ కొడుకు అక్షయ్కి భార్య అని చెప్పడంతో ఒక్కసారిగా స్వరాజ్యం షాక్ అయిపోతుంది. అంటే మీ మేనల్లుడి భార్య అన్నమాట, మరి ఎన్ని రోజులు ఈ నిజాన్ని నాకెందుకు చెప్పలేదు అని అంటుంటే చూడు స్వరాజ్యం నీకు చెప్పిన ప్రయోజనం లేదు, ఎందుకంటే మా బావని నేను పెట్టిన టార్చర్ వల్ల నా మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు, తాగుడు కోసం మా బావని డబ్బులకి ఎంతగానో ఇబ్బంది పెట్టాను, పీడించాను,
అందుకే ఇన్ని రోజులు నీకు ఈ నిజం చెప్పలేకపోయాను. కానీ ఆ అమ్మాయి పుట్టెడు బాధలో ఉంది. తనని నీ నోటి దురుస్తో ఏమీ అనకు సుమా అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారండి? ఆ అమ్మాయి నా ప్రాణాలు కాపాడింది. తనని చూస్తుంటే చిన్నప్పుడు మన నుంచి దూరమైన నా కూతురులా కనిపిస్తుంది. తనని నేనెందుకు బాధ పెడతాను? ఉన్నన్ని రోజులు నా కన్న కూతురులా చూసుకుంటాను అని చెప్పి ఇక స్వరాజ్యం మాట్లాడుతూ, అవును, తనకేదో ఆ ఇంట్లో అన్యాయం జరిగిందన్నారు అని అంటుంటే, చూడు స్వరాజ్యం, అదంతా నేను చూసుకుంటాను. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది అని చెప్పి దయాకర్ అక్కడి నుంచి అవనికి ఏం కావాలన్నా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అవని కూడా అలాగే ఆ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేసి, డాడ్, ఆ అవని దొరికి తప్పించుకుంది. అలాగే శ్రీకర్ బావ దగ్గర నుంచి ఆ వీల్నామాని తీసుకుని మనం అనుకున్నట్టుగానే కాల్ చేశాను. ఇక శ్రీకర్ బావ దగ్గర మనకి సంబంధించిన ఎట్లాంటి క్లూసు లేవు. అవని దొరికితే తనని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి వీళ్ళందరూ చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. కానీ అది కనుక నాకు కనిపిస్తే జీవితంలో ఇంటి గడప వైపు కూడా తొంగి చూడకుండా చేద్దామనుకుంటున్నాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే, చూడు బేబీ, ఆ అవని ఎక్కడ ఉందో నేను చూసుకుంటాను. నువ్వు ఆ కమల్ దగ్గర, శ్రీకర్ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక చక్రధర్ కాల్ కట్ చేస్తాడు. కొద్దిసేపటికి చక్రధర్ దగ్గరికి ఇక దయాకర్ వస్తాడు. దయాకర్ని చూసిన చక్రధర్, ఏంటి దయాకర్ వెతుక్కుంటూ వచ్చావు? ఎప్పుడు నిన్ను వెతుక్కుంటూ మేము వచ్చేవాళ్ళం, ఈసారి నన్ను వెతుక్కుంటూ నువ్వొచ్చావేంటి? అయినా నువ్వు వచ్చినా నీతో ఇప్పుడు మాకు ఎట్లాంటి అవసరం లేదు. ఇంతకు ముందంటే అక్షయ్ పార్వతి కొడుకు కాదన్న నిజం పార్వతికి తెలియలేదు కాబట్టే నీ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు కాదన్న నిజం వాళ్ళకే తెలిసిపోయింది. వాళ్ళకే కాదు, ఆ కుటుంబం మొత్తానికి తెలిసిపోయింది. ఇంకా నువ్వు బ్లాక్మెయిల్ చేయడానికి, అలాగే నీ హెల్ప్ మేము తీసుకోవడానికి మాకు ఎట్లాంటి రీజన్స్ లేవు. ఇక నువ్వు బయలుదేరచ్చు. ఇప్పటికే అక్షయ్ని అడ్డం పెట్టుకుని మా దగ్గర చాలా డబ్బునే తిన్నావు అని అంటుంటే ఇక దయాకర్, చూడు చక్రధర్, నిన్ను చూస్తుంటే కావాలని నువ్వే నా మేనల్లుడి జీవితాన్ని పాడు చేస్తున్నావు అనిపిస్తుంది. ఆ రోజు నా దగ్గర నుంచి నెక్లెస్ తీసుకెళ్లారు. దాన్ని ఏం చేశారు? ఇంట్లో ఎట్లాంటి గొడవలు సృష్టించారు? నువ్వు నీ కూతురు నేను అనుకున్నంత మంచి వాళ్ళైతే కాదు. చెప్పు అని చెప్పి ఇక దయాకర్ అయితే చక్రధర్ చొక్కా పట్టుకుని నిలదీస్తుంటే, చక్రధర్, ఏం మాట్లాడుతున్నావు దయాకర్? మేమెందుకు అవనిని ఇంటి నుంచి పంపించేస్తాం? తను తప్పు చేసింది, పార్వతిని చంపాలని చూసింది. అట్లాంటి దాన్ని ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరిదాకా ఎందుకు? నువ్వు పెట్టుకుంటావా? అందుకే తనని ఇంటి నుంచి బయటికి తోసేశారు. తన మీద మాకు కోపం ఉంది. అలా అని తనని ఇంటి నుంచి పంపించేంత ద్వేషమైతే మాకు లేదు. చూడు, నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు. బయలుదేరు అని చెప్పి చక్రధర్ అయితే ఇంకా చక్రధర్ మాటలకి దయాకర్ చాలా ఆవేశంగా ఇంటికైతే వస్తాడు. అక్కడ రాజేంద్ర దయాకర్ని చూస్తాడు. దయాకర్ని చూసి రాజేంద్ర షాక్ అయిపోతాడు. దయాకర్, ఏంటి మళ్ళీ వచ్చావు? నీకొక్కసారి చెప్తే అర్థం కదా, అయినా నీకు కాస్తైనా బుద్ధుందా అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే, బావా, నేను డబ్బుల కోసం రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. నేను విన్నదంతా నిజమా? నా మేనల్లుడి భార్య తప్పు చేసిందని ఇంటి నుంచి పంపించేశారా అని చెప్పి దయాకర్ ఇక రాజేంద్రని అడగడంతో, రాజేంద్ర, ఏంటి ఎలాగో ఆ నిజం తెలిసిపోయిందని ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళ మీద అంత ప్రేమని చూపిస్తున్నావు అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతుంటే, బావా, డబ్బు కోసం
మందుకి ఇబ్బంది పడి ఏదో నిన్ను బెదిరించాను. అంత మాత్రాన నా అక్క కొడుకంటే ప్రేమ లేక కాదు, వాడి మీద నీకు చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆ రోజు పుట్టినరోజు నాడు కేవలం వాడిని చూడటానికే వచ్చాను. కానీ నువ్వే భయపడి నన్ను బయటికి వెళ్ళిపోమని కసరుకున్నావు. అవకాశం దొరికిందని నేను కూడా నిన్ను డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టాను. కానీ మహాలక్ష్మి లాంటి నా మేనల్లుడి భార్యని అలా ఎలా పంపించేస్తారు అని చెప్పి ఇక రాజేంద్రని దయాకర్ నిలదీస్తుంటే, దయాకర్ మాటలకి రాజేంద్ర ఏం చెప్పమంటావు, పరిస్థితులు ఆ రకంగా చేయవలసి వచ్చాయి. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు అని చెప్పి ఇక రాజేంద్ర అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తాడు. దయాకర్, బావా నువ్వే అలా అంటే మరి ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు తనొక అనాథన్న సంగతి మర్చిపోయారా? తను ఎక్కడుంటుందో మీరు ఆలోచించారా అని దయాకర్ అడుగుతుంటే, చూడు దయాకర్, ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర ఎట్లాంటి జవాబు లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రాజేంద్ర లోపలికి వచ్చేస్తాడు. ఇక ఇంతలో పల్లవి అయితే గార్డెన్లో మాట్లాడుతూ ఉంటుంది. చక్రధర్ పల్లవికి కాల్ చేసి దయాకర్ వచ్చాడని, అలాగే దయాకర్ తనతో మాట్లాడిందంతా చెప్పాడని చెప్పడంతో ఇంకా పల్లవి అయితే, డాడ్ ఈరోజు ఆ అవనిని పట్టుకొని ఎట్లా అయినా సరే దాన్ని ఈ భూమి మీదే లేకుండా చెయ్యాలనుకున్నాను. ఇక జీవితంలో దాని అడ్డు మనకి లేకుండా చేద్దామనుకునే లోపే అది తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకోవాలి. మనకి ఈ తలనొప్పులన్నీ సరిపోనట్టు మళ్ళీ ఆ దయాకర్ రావడం ఏంటి అని చెప్పి పల్లవి మాట్లాడడంతో, పల్లవి మాటలకి ఇంకా చక్రధర్, వాడిదేముంది బేబీ, వాడిని కనీసం మీ మావయ్య ఇంటి ఛాయలకు కూడా రానివ్వడు, వాడు చెప్పేది ఎవరింటారు అని ఇక చక్రధర్ అయితే పల్లవితో మాట్లాడుతుంటే, డాడ్ చాలా ప్లానెడ్గా అవనిని ఇంటి నుంచి పంపించాను. వీళ్ళమ్మని మార్చి తను తప్పు చేసిందని అత్తయ్యని పూర్తిగా నమ్మేలా చేశాను. ఇక నిజం ఎక్కడ బయట పెడుతుందా అని అత్తయ్యని అవని అక్కే మెట్ల మీద నుంచి తోసినట్టుగా నమ్మించాను. ఇప్పుడు తిరిగి మళ్ళీ అవనిని ఇంటికి తీసుకురావడానికి అంత కష్టపడి పంపించిన పల్లవిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి కమల్ బావ చాలా ప్రయత్నిస్తున్నాడు. నేనుండగా అది జరగదని కమల్ బావకి అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా పల్లవి అయితే కమల్ గురించి శ్రీకర్ గురించి మాట్లాడుతూ అవనిని తనే బయటికి తోసేసిందన్న నిజాన్ని చక్రధర్ దగ్గర బయట పెడుతుంది. ఇదంతా తెలియక దయాకర్ జరిగిందంతా వినేసి చాలా ఆవేశంగా లోపలికి వెళ్తాడు. రాజేంద్ర అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా రాజేంద్ర కిందకి దిగుతూ, ఏంటి దయాకర్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నువ్వు మంచిగా మాట్లాడితే అవని గురించి అడిగితే నువ్వు మారిపోయావనుకున్నాను. కానీ వెళ్ళిన వాడివి మళ్ళీ వెనక్కొచ్చావంటే ఏ ఉద్దేశంతో వచ్చావు? ఖచ్చితంగా నువ్వు మళ్ళీ డబ్బు కోసమే వచ్చావనుకుంటా అని అంటుంటే, లేదు బావా లేదు, ప్రతిసారి డబ్బు కోసం వస్తానని నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈసారి నిజం తెలుసుకుని వచ్చాను. నా మేనల్లుడి భార్యని ఇంటి నుంచి బయటికి పంపించేశారు. అన్యాయంగా దేవత లాంటి అవని మీద నిందలు వేశారు అని అంటుంటే, ఇంతలో పార్వతి, చూడు, ఒకప్పుడు అక్షయ్ నా కన్న కొడుకు కాదన్న నిజం ఎక్కడ బయట పెడతావేమో అని నీ దగ్గర భయపడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ నిజం అక్షయ్కి తెలిసిపోయింది. ఇప్పుడు నీ మేనల్లుడి దగ్గర మార్కులు కొట్టడానికి నువ్వు తన మీద ఎనలేని ప్రేమ చూపించడానికే వచ్చావని అర్థమవుతుందని పార్వతి మాట్లాడుతుంటే, చూడక్క, మా అక్క స్థానంలో ఉన్నావు. నువ్వు కూడా నా తోడబుట్టిన అక్కవి కాకపోయినా అక్కే అనుకున్నాను. చాలా మంచిదానివి అనుకున్నాను.
నా మేనల్లుడికి తల్లి లోటు లేకుండా నువ్వే కన్న తల్లివయ్యావని సంతోషపడ్డాను. కానీ కానీ నువ్వు ఇట్లా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నా మేనల్లుడి భార్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు. ఎంతైనా నా మేనల్లుడు నీ కన్న కొడుకు కాదు కదా, మరి వాడి మీద అంత ప్రేమ నీకెందుకుంటుంది? అందుకేగా వాడి భార్యని వాడి నుంచి దూరం చేశావు అని చెప్పి ఇక దయాకర్ పార్వతిని నిలదీస్తుంటే రాజేంద్ర, దయాకర్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. చూడు, నువ్విక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను. చంపే బావా, చంపే. ఒకప్పుడు ఈ ఆస్తిని అక్షయ్ని నీ చేతిలో పెట్టి ప్రాణాలు విడిచింది నా అక్క. ఈరోజు వాడు సంతోషంగా కాకుండా బాధతో ఉన్నాడు. వాడు వాడు తన భార్యకి దూరమై ఎంతలా కుమిలిపోతున్నాడో మీకెవ్వరికీ అర్థం కావట్లేదా అని అంటూ ఉంటే ఇంతలో పల్లవి లోపలికి వస్తూ, ఏంటి, బావ నుంచి తన భార్యని దూరం చేశారని అత్తయ్యని నిలదీస్తున్నావా? అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. ఆ అవని అత్తయ్య ప్రాణాలు తీయాలి అనుకుంది. పైగా ఈ ఆస్తి మొత్తాన్ని తనే తీసుకోవాలని ప్లాన్ చేసింది అని అంటూ ఉంటే, ఛీ ఆపు, నువ్వు మాట్లాడుతున్నావా? అది కూడా దేవతలాంటి అవని గురించి. నువ్వు చేసినవన్నీ బయట పెట్టే వెళ్ళాలని వెళ్ళిన వాణ్ణి వెనక్కొచ్చాను. బావా, మీరు ఇంట్లో ఇట్లాంటి రాక్షసిని పెట్టుకొని దేవతలాంటి అమ్మాయిని బయటికి గెంటేశారు. అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఇక దయాకర్ అయితే వాళ్ళతో చక్రధర్ పల్లవి మాట్లాడిన ప్రతి మాటని చెప్తాడు. అలాగే వాళ్ళు ఆ రోజు హారం తీసుకున్నది, ఆ హారాన్ని ఏం చేశారన్నది జరిగిందంతా కూడా ఇక దయాకర్ పార్వతికి అలాగే రాజేంద్రకి చెప్పడంతో రాజేంద్ర చాలా కోపంగా పల్లవి చెంప చల్లు మనిపిస్తాడు. ఛీ, నీకు ఏం అన్యాయం చేసింది నా పెద్ద కోడలు? నిన్ను తన తోబుట్టులా చూసుకుంది, కానీ నువ్వు తన వెనక నుంచి ఇంత కుట్ర చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి రాజేంద్ర ఇంకా పల్లవి చెంప పగల కొడతాడు. అనుకోకుండా చక్రధర్ అయితే అవనితో ఇంటికి వస్తాడు. అవనిని తీసుకొచ్చిన చక్రధర్ని చూసి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక రాజేంద్ర చక్రధర్ని, అదేంటి, ఇక్కడ కూతురేమో నా కోడల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టింది, కానీ తండ్రేంటి దగ్గరుండి మరీ నా కోడల్ని ఇంటికి తీసుకొచ్చాడు అని అంటూ ఉంటే ఇక జరిగిందంతా కూడా దయాకర్ చెప్పటం మొదలు పెడతాడు. రానున్న ఎపిసోడ్స్లో చక్రధర్ పల్లవి అవనిని ఎందుకు తీసుకొచ్చాడనే నిజం దయాకర్ బయట పెట్టడంతో ఇక పల్లవి అలాగే చక్రధర్లకి రాజేంద్ర శిక్ష అయితే వేస్తాడు. ఇక రానున్న మరిన్ని ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.